చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అయితే ఇవాళ పరిస్థితి ఏంటంటే పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా హింస అనేటువంటిది ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదో చెప్తాను నేను మీకు. ఇప్పుడు మనం తిరుపతి అనుకుంటాండి, తిరుపతిలో టీడీపీకి ఓటేసింది అనేటువంటి ఒకే ఒక కారణం చేత ఒక గర్భిణీ స్త్రీని విచక్షణారహితంగా కొట్టారు. మనుషుల, పశువుల, దుర్మార్గుల, దున్నపోతలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఏమందని చెప్పండి? అరే నా ఓటు నా ఇష్టం, ఎవరికన్నా వేసుకుంటా నేను, నువ్వెవడిరా నాయన అని చెప్పి మాట్లాడలేమా? కానీ టీడీపీకి ఓటేసిందని ఒకే ఒక కారణం చేత ఒక గర్భిణిని విచక్షణారహితంగా కొట్టారు. అలానే ఇందాక ఏలూరు ఘటన చెప్తాం. టీడీపీ కార్యకర్త మాచర్లలో అండి, ఆ రోజున అసలు ఎంత దుర్మార్గం. బూత్ క్యాప్చరింగ్ చేద్దామని ట్రై చేశారు. మా వాళ్ళు అడ్డుకున్నారని చెప్పి వాళ్ళ మీద దాడులు చేశారు. మన పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నటువంటి ఒక మహిళ మీద ఎంత పాశవికంగా దాడి చేశారో చూసాం మనం. ఏంటి దీని అంతటికీ కారణం ఏంటి చెప్పండి? చెప్పమని కనుక మనం అనుకుంటే అసలు కారణం ఏంటి అని ఆలోచిస్తే ఓడిపోతున్నాం అని చాలా వాళ్ళకి బలంగా అర్థమైపోయిందండి. ఓడిపోతున్నప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి పశు ప్రవృత్తి అంటారు చూసారా, అది బయటపడుతుంది. ఎందుకంటే వాళ్ళు హై డెస్పరేషన్లోకి వెళ్ళిపోయారు, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. ఆ హై ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది చెప్పండి? వాళ్ళల్లో ఉన్నటువంటి పశు ప్రవృత్తి బయటకు వస్తుంది. ఇవాళ అదే జరుగుతుంది. పోలింగ్ డే నుంచి చూస్తే ఇవాళ వరకు కూడా వాళ్ళు అదే చేస్తున్నారా లేదా? మీరు నిన్న పులివర్తి నాని గారి మీద జరిగినటువంటి దాడి విజువల్స్ ఒక్కసారి చూడండి పవన్ గారు. ఒక్కసారి ఎంత పాశవికంగా దాడి చేశారు ఆయన మీద. సతీమణి కూడా చెప్పారు ఎస్పీ ప్రొటెక్షన్ గురించి, అంటే వెళ్ళి అడగండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే మాకు భయం వేస్తుంది అని అన్నారంట. సో ఇప్పుడు మీకు మేము ప్రొటెక్షన్ కల్పిస్తాం, మీరు వెళ్ళండి, మీ ఇంటి దగ్గర మేము ఉంటామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే 1, 2 అని కాదండి ఇన్సిడెంట్. ఇవాళ వాళ్ళు ఏం ప్రూవ్ చేయదలుచుకుంటున్నారు అని అంటే ఇందాక సార్ చెప్పిన వాదన అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలే చాలా జాగరూకులై ఉండాల్సినటువంటి పరిస్థితి ఇది. వీళ్ళు వాళ్ళ మాటల్లో వచ్చి గనక వాళ్ళు రెచ్చగొడితే గనక వీళ్ళు రెచ్చిపోయి ఇలా రోడ్ల మీద, అంటే ఆల్రెడీ ఆ పార్టీలో కొంతమంది ఆంబోతులు ఉన్నారు, రెచ్చిపోయిన ఆంబోతులు ఉన్నారు. వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఆర్తనాదాలు, ఈ 2 రోజుల్లో అసలు ఆ ఆంబోతుల ఆర్తనాదాలు చాలా శ్రవణానందకరంగా ఉన్నాయండి. అనకూడదు కదా, వాళ్ళు రెచ్చిపోవట్లేదు కదా, ఆర్తనాదాలు, ఆ ఆంబోతుల ఆర్తనాదాలు చాలా శ్రవణానందకరంగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి పోలీసులని మార్చేశారు, మాకు ఇవాళ రోజున ఇబ్బంది అయిపోయింది అంటే ఏం చేద్దాం అనుకున్నారు? మీకు అనుకూలంగా ఉన్నటువంటి పోలీసుల్ని పెట్టుకొని మొన్న పోలింగ్ లో మీరు ఒక అన్నారు కదా, నిష్పక్షపాతంగా జరిగేలా లేవు అంటూ కూడా. పవన్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాటలు చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తిరుపతి ఎలక్షన్స్ తర్వాత మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు చెప్పారండి, ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి మూడు సీట్లు ఓడిపోయారు మీరు, అంటే 3 ఎమ్మెల్సీలు టీడీపీకి వచ్చేసాయి, గ్రాడ్యుయేట్ మా ఓటర్లు వేరండి అన్నాడు. అలానే వీళ్ళు కూడా ఈసారి కూడా ఏమనుకున్నారంటే వాళ్ళ ఓటర్లు వేరే, ఎందుకంటే వాళ్ళకి దొంగ ఓట్లు వేసుకునే ఒక ఇది ఉంది కదండి పాపం. సో మా ఓటర్లు వేరే, మా పోలీసులు వేరే, మా వ్యవస్థ వేరే అనుకున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చాలా సందర్భాలు, చాలా ఇన్స్టెన్సెస్లో వీ హ్యావ్ సీన్ దే హ్యావ్ నిజంగా కూడా ఉక్కుపాదం మోపారు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమైపోయిందంటే దిక్కుతోచక, ఆ దిక్కుతోచని పరిస్థితుల్లో బయటకు వచ్చి ఆర్తనాదాలు ఇస్తున్నారు ఇవాళ రోజున. నేను ఒకటే అడుగుతున్నా, ఇదే ఆంబోతులే అని నేను అదే అడ్రస్ చేస్తానండి వాళ్ళని. వాళ్ళు అదే ప్రాంతంలో చంద్రయ్యని నడి రోడ్డు మీద నరికి చంపినప్పుడు ఎక్కడ పోయారని అడుగుతున్నా నేను. అదే ప్రాంతం కదండి, చంద్రయ్యని నడి రోడ్డు మీద నరికి చంపారు కదా, ఎక్కడ పోయారు వీళ్ళు? అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బస్ తగలబెట్టేసినప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళు? రమ్యన్ నరికినప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళు? ఇవాళ వచ్చి ఒక్కొక్కడు మాట్లాడుతున్నారు. నేను ఇంకో విషయం మాట్లాడతానండి, ఒకటే విషయం పవన్ గారు. ఇవాళ పోలీసులకు సంబంధించి చాలా చోట్ల చాలా పక్షపాత ధోరణితో పోలీసులు వ్యవహరించారు, అందులో డౌట్ లేదు, ఇందులో డౌటే లేదండి. ఇప్పుడు చంద్రగిరి చూసాం మనం, ఏం జరిగింది? నిశాంత్ రెడ్డి గారు ఏ రకంగా బిహేవ్ చేశారో చూడలేదా మనం? అలానే మనం తాడిపత్రిలో కూడా చూసాం.